దసరా శరన్నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. అక్టోబర్ 3న ఘటస్థాపనతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్ 12న విజయదశమి వేడుకలతో ముగుస్తాయి. శరన్నవరాత్రులు 9 రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. సర్వదర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. దసరా శరన్నవరాత్రులకి ఇంద్రకీలాద్రి ముస్తాబు అవుతుంది. మరో 10 రోజులు ఉండగానే ఇంద్రకీలాద్రి మొత్తం పూర్తిగా పనులు చకచక సాగిస్తున్నారు. ఇట్లా విజయవాడ ఇంద్రకీలాద్రి ఉన్నటువంటి వినాయకుడి గుడి సమీపం నుంచి కూడా క్యూ లైన్లు అమ్మవారి ఆలయం వరకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు కూడా ఆ క్యూ లైన్లు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్లో వచ్చే భక్తులు కూడా ఎండ కానివచ్చు వాన కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా భక్తులకు అన్ని విధాలుగా సదుపాయాలు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రి కొండపై ఉన్నాము. ఇక్కడ ఉన్నట్లయితే చూసుకున్నట్లయితే ఇక్కడ క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున రెడీ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం విజయవాడ ఘాటు రోడ్లో ఏదైతే దుర్గగుడి ఘాటు రోడ్లో ఉన్నటువంటి ఉన్నామో ఇక్కడైతే మాత్రం ప్రధానంగా అయితే మాత్రం క్యూ లైన్లు మూడు విధాలుగా చేస్తున్నారు. వినాయకుడి గుడి ఆలయం వద్ద నుంచి డైరెక్ట్గా కొండపై వద్ద కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే దుర్గా ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సమీపంలో నుంచి కూడా 1 కిలోమీటర్ దూరం నుంచి కూడా క్యూ లైన్లు ఇటుపక్క వచ్చే భక్తులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పోల్చుకున్నట్లయితే మాత్రం గత సంవత్సరం కూడా 13 లక్షల మంది భక్తులు వచ్చారనేసి అంచనా ఒకటి ఉంది. దీంతో కూడా భక్తులు అయితే మాత్రం ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మరికొంత మేర పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కూడా ఈ భక్తులను అయితే మాత్రం అన్ని విధాలుగా సదుపాయాలు ఏర్పాటు చేసేందుకైతే మాత్రం ఇటు ముస్తాబైతుందో చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇంద్రకీలాద్రికి అయితే మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొండపై జరుగుతున్నటువంటి పనులను కూడా పరిశీలిస్తారు. దీంతో చూసినట్లయితే మాత్రం గత నెల రోజుల క్రితం వచ్చిన వరదలకైతే మాత్రం వర్షానికి కూడా ఇంద్రకీలాద్రి పైనటువంటి కొండ చర్యలు విరిగి పడటంతో ఏదైతే దాతల సహాయం సేకరించే కార్యాలయం కూడా పూర్తిగా ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా అధికారులు ఏదైతే గత 20 రోజుల క్రితం వచ్చిన వరదలకి ఇక్కడ ఇంద్రకీలాద్రిలో ధ్వంసమైన ఏదైతే కార్యాలయం ఉందో దాన్ని కూడా పనులు చకచక సాగిస్తున్నారు. అదేవిధంగా కూడా ఇంద్రకీలాద్రి కొండ ఏదైతే ఉందో దాని అంతటికి కూడా ఎక్కడా కూడా కొండ చర్యలు విరిగి పడకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఫినిషింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు కొండకు కూడా ఎక్కడా కూడా ఆ కొండ చర్యలు విరిగి పడకుండా ఉండేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆ ఫినిషింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరో విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఈసారి వచ్చే భక్తులు కూడా ఎలాంటి సదుపాయాలు కానివ్వచ్చు ఇబ్బందులు కావచ్చు అలాంటి తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం భక్తులకైతే మాత్రం పెద్ద పీట వేస్తారని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే మాత్రం గత ఈ దుర్గమ్మ నవరాత్రులపై కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే విజయ కొండపై జరుగుతున్నటువంటి పనులకైతే మాత్రం ఒక ఉన్నత స్థాయి అధికారిని కూడా ఆదేశించి ఇక్కడ జరుగుతున్న పనులపై కూడా పూర్తిగా ఇక్కడ అతన్నే పరామర్శించి ఇక్కడ ఉన్నటువంటి పనులు కూడా చకచక సాగించే విధంగా కూడా చూడాలంటూ కూడా సాగించారు. అదేవిధంగా కూడా ఏదైతే ప్రతిరోజు వచ్చే 9 రోజులు కూడా భక్తులు సుమారు రోజుకి 1,00,000 నుంచి 1,50,000 వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా క్యూ లైన్లోనే పాలు కానివ్వచ్చు చంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలు కావచ్చు ఆహార పదార్థాలు ప్రసాదాలు కూడా అందించే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా మరొక 10 రోజుల్లోనే ఇంద్రకీలాద్రిపై మాత్రం సవరణ నవరాత్రుల వేడుకలు మొదలుగానున్నాయి. దీంతో కూడా ఇంద్రకీలాద్రిపై మాత్రం పనులు చకచక సాగుతాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.